వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో భద్రతా లోపాలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సమస్యపై వైసీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాసి జగన్ భద్రతను బలోపేతం చేయాలని కోరారు. కేంద్ర బలగాలతో జగన్ గారికి భద్రత కల్పించాలనే డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. ఇదిలా ఉండగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు జగన్ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సమయంలో నియమాలను పాటించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి లేకుండా జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని చంద్రబాబు విమర్శించారు. భద్రత కల్పించాలని అడిగే ముందు నియమాలను పాటించడం అవసరమని ఆయన సూచించారు. మేము వెళ్తాం, రౌడీయిజం చేస్తాం, భద్రత ఇవ్వండి అన్న తీరు సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా నేరాలకు ప్రోత్సాహం ఇస్తే భద్రత ఎలా కల్పించగలం అని ప్రశ్నించారు. భద్రత గురించి మాట్లాడే ముందు నియమాలు పాటించవలసిన అవసరం, ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నాయని స్పష్టం చేశారు. ఇది తనకు సంబంధించిన విషయం కాదని, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానని తెలిపారు. భద్రతా అంశంలో రాజకీయాలు మింగలేమని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సీఎం సూచించారు. జగన్ భద్రతపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.